న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై కైలాష్ అనే కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయటంతో కామాంధుడిని పట్టుకొని స్థానికులు చితకబాదారు. ఆ తర్వాత మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై కైలాష్ అనే కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయటంతో కామాంధుడిని పట్టుకొని స్థానికులు చితకబాదారు. ఆ తర్వాత మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, 4 ఏళ్ల చిన్నారిపై కైలాష్ అనే కామాంధుడు లైంగిక దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ కైలాష్ ఎక్కడి నుంచి వచ్చాడో అసలు అప్డేట్స్ ఏంటి? సౌమ్య, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కు సంబంధించినటువంటి డేటాలో ఉంటున్నటువంటి కైలాష్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ చిన్నారి ఉంటున్నటువంటి ప్రాంతంలోనే అక్కడే నివాసిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చిన్న ఎవరు లేనటువంటి టైంలో కైలాష్ 4 ఏళ్ల చిన్నారిపై సత్యాసర చేశాడు. ఆ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తనని చితకబాది పూర్తి చేసి తీసుకెళ్లారు. అయితే కైలాష్ అప్పుడప్పుడు ఆ పాప ఆడిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పాప చూస్తూ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అనుకుంటున్నా కూడా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇతర ప్రాంతం నుంచి వచ్చి బతుకులేరు ఈ మొయినాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటూ పని చూసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కైలాష్ అనే వ్యక్తి కూడా స్థానికుడు కాదన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకసారి ఈ ఘటనతో చిన్న పిల్లలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలి అని చెప్పేస్తూ వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు కూడా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. కైలాష్ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కైలాష్ నిన్న జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని కూడా కైలాష్ తో పోలీసులు అయితే మాత్రము విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని తల్లిదండ్రులు కూడా పిలిపించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అతనికి సంబంధించి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకు 4 ఏళ్ల చిన్నారి అంటే కనీసం తనకి ఏం జరుగుతుంది ఏంటి అని కూడా తెలియని పరిస్థితి. ఆ వయసు ఉన్నటువంటి పాప మీద ఇలాంటి దాడి చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా అయితే మాత్రం కుటుంబ సభ్యులు తనకి శిక్షించాలి, కైలాష్ ఖచ్చితంగా కూడా బయటికి రావద్దు, మరొకరికి ఇలా జరగొద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య, పోలీసుల వివరాల ప్రకారం మాత్రం వాళ్ళు విచారించిన తర్వాతనే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.